గుడ్ మార్నింగ్ ఫ్రమ్ డే 4 మథురా. ఇప్పుడే స్నానం చేయడానికి వచ్చాము ఇక్కడ గదికి. ఇక్కడ ఈ గట్టు నుంచి ఆ గట్టు తీసుకెళ్తారు బోట్. అటుపక్క బోట్ నుంచి ఇటుపక్క ఈ గట్టుకి రావడానికి 150 రూపీస్ తీసుకుంటారు మనిషికి. అంటే రానుకోను 2 వే తీసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ వెస్టర్న్ ఘాట్లో పూజ ఇలా పిండ ప్రదానం చేస్తారు. చూడండి పిండ ప్రదానం ఇలా చేస్తారు. అది కూడా అక్కడ అది చేస్తున్నారు, స్నానం చేస్తారు. నిన్న మార్నింగ్ 10:30కి చెక్అవుట్ అయిపోయి ఢిల్లీ హోటల్ నుంచి అక్కడ డైరెక్ట్ బట్సానాకి వచ్చాం. రాధా ఉండే ప్లేస్కి. అక్కడ రాధారాణి టెంపుల్ దర్శించుకున్నాం. మార్నింగ్ పైకి ఇది ప్రీపెయిడ్ ట్యాక్సీస్ అలౌ అయినా కూడా ప్రీపెయిడ్ ట్యాక్సీస్ వెళ్తాయి, కానీ ఎక్కువ అమౌంట్లో పే చేయాలి. అది ఉత్తరప్రదేశ్ టూరిజం కింద బాగా చేశారు, పర్లేదు. పైన రోప్వే ఉంది, కింద నుంచి పైకి అంటే స్టెప్స్ మార్గం ఉన్నాయి అండ్ రోప్వే కూడా ఉంది. స్టెప్స్ వరకు వెళ్ళాలంటే తోదా 10 రూపీస్ తీసుకుంటాడు అండ్ రోప్వే దగ్గరికి వెళ్ళాలంటే మీకు 20 రూపీస్ తీసుకెళ్తాడు. రోప్వే దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 9 to 2, సాయంత్రం 4 to అరౌండ్ 9 ఉంది. కరెక్ట్ టైం పైన పెడతాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా 4 o'clockకి మీకు కౌంటర్ ఓపెన్ చేస్తారు, రోప్వే కౌంటర్. తర్వాత ఆ రోప్వే దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 కేబుల్ కార్స్ ఉంటాయి. ఒక దాంట్లో 6 మెంబర్స్ కూర్చోబెడతారు. పైకి వెళ్ళిన తర్వాత మీకు కరెక్ట్ గా లైన్ ఉంటది, చాలా పెద్ద లైన్ ఉంటది, తోపులాట ఎక్కువ అవుద్ది. అక్కడ కరెక్ట్ గా 5కి 5 minutes 10 minutes ఉండగానే వదులుతారు. అక్కడ ఒకేసారి వదిలిన తర్వాత, ఎందుకంటే అక్కడ పైన టెంపుల్ది హాల్ కొంచెం పెద్దది. అక్కడ ఏంటంటే మీరు తీసుకెళ్తారు కదా గార్లాండ్ అంటే పూలమాల, చిన్న చున్నీ లాంటిది, గాజులు, మళ్ళీ చిన్న మిర్రర్, అవన్నీ కొన్ని తీసుకెళ్తారు కదా దేవుడి గురించి. అది అక్కడ సమర్పించుకోవాలన్నమాట. అది ఇచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారు, ఆ పూజల్లో అది దేవుడి దగ్గర పెట్టేసి మీకే ఇస్తారు. అది ఆ పూలమాల మీరు వేసుకోవాలి, లేకపోతే కార్లో పెట్టచ్చు, కార్ మిర్రర్ తగిలించవచ్చు, లేకపోతే ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చేసిన తర్వాత ఎక్కువ తోపులాట వద్దు, మాత్రం జాగ్రత్త. ఎవరైనా ముసలోళ్ళు కానీ ఎక్కువ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే ప్రెగ్నెంట్ లేడీస్ చాలా వరకు అవాయిడ్ చేయండి. లోపలికి ఒకవేళ వెళ్ళినా కూడా వెనకాల ఉండండి, ముందే చెప్పండి. అక్కడ వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంటది, ముసలోడికి కానీ ఎవరికైనా వీల్ చైర్ యాక్సెస్ కూడా ఉంది, కనుక్కోండి ఒకసారి. ఇంకా అక్కడ రోప్వే రేట్స్ ఎలా ఉందంటే చిన్న పిల్లలకి అంటే 5 years కన్నా చిన్న వాళ్ళకి 1 side 30 రూపీస్ ఉంటుంది అండ్ 2 sides చిన్నపిల్లలకి 60 రూపీస్. ఇంకా పెద్దవాళ్ళకి 50 రూపీస్ 1 way, 2 way 100 రూపీస్. అయితే పైన ఆ దర్శనం జరిగిన తర్వాత మీరు ఎగ్జిట్ తీసుకుని కిందకు వచ్చేస్తారు. కిందకు వచ్చేసిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రాధా అమ్మగారి టెంపుల్ ఉంటుంది, కీర్తి మందిర్ అని.
కీర్తి మందిర్ రీసెంట్ గా కట్టారు కానీ ఆర్కిటెక్చర్ మాత్రం బాగుంది. అంటే లోపల చూసుకుంటే మీకు ఫోటో కూడా పెడతాను. లోపల సెంటర్ లో ఉంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద కీర్తిమా అండ్ రాధాజీని, అంటే చిన్నప్పుడు రాధా గారు ఎంత ఉంటారో అలాగా కూర్చుని ఒక విగ్రహం ఉంటది. రైట్ హ్యాండ్ సైడ్ లో కృష్ణుడు రాధా స్టాచ్యూ ఉంటది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో రామ్ సీత స్టాచ్యూ ఉంటది. అవన్నీ చాలా బాగున్నాయి. యూటర్న్ తీసుకుని అటు వెళ్తే మీకు గోవర్ధన్ కి వెళ్ళడానికి రూట్ ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి అరౌండ్ 12 కిలోమీటర్స్ టు 15 కిలోమీటర్స్ పడుతుంది. అక్కడ నుంచి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఆటో మాట్లాడుకోవాలి. ఆటో మీరు ఎందులో వస్తున్నారో, టెంపోలో కానీ ట్రావెలర్స్ ఎంతమంది మాట్లాడుకొని వస్తున్నారో అతనే ఎవరినైనా మాట్లాడుకుంటూ వస్తే జెన్యున్ ప్రైస్ అనేది అరౌండ్ 1000 నుంచి 1200 వరకు మాట్లాడుకుంటే 1000కి వస్తుంది. చాలా మంది మా ఆటో ఎక్కండి ఇధర్ ఆజాओ हम 700 में दिखाएंगे, 800 में दिखाएंगे, 500 में दिखाएंगे అలా అంటారు. తీసుకెళ్తారు, మీకు చాలా వరకు తీసుకెళ్తారు. మీకు 7 కిలోమీటర్స్ అయిన తర్వాత ఒక హాఫ్ వీధి ఉంటది. ఆ వీధిలోనే తిప్పేసుకుని మళ్ళీ అరౌండ్ తెచ్చేస్తారు. అది టోటల్ మీకు జస్ట్ ఎంత 12 కిలోమీటర్స్ మాత్రమే తిప్పుతారు వాళ్ళు. అందుకోసమే అమౌంట్ జెన్యున్ గా ఉంటది. వాళ్ళ అన్ని తిప్పలు చూడండి చెప్తాను. రాధకుండ్, శ్యామ్కుండ్ దగ్గరలోనే ఉంటది. అంటే జుడువకుండ్ అంటారు. తర్వాత రాజస్థాన్ బోర్డర్ లో ఒక టెంపుల్ ఉంటది, అది చూడాలి. మళ్ళీ గోవర్ధన్ గిరి మెయిన్ టెంపుల్ చూడాలి. మీకు నేను విష్ణు ఠాకూర్ అనుకుని ఒక డ్రైవర్ ఉన్నారు, నంబర్ కూడా ఇచ్చారు. నంబర్ కూడా కావాలని డిస్ప్లే చేస్తాను. అతను మాట్లాడిన వీడియో కూడా ఉంది, అది కూడా మీకు ప్లే చేస్తాను. ये गिरी गोवर्धन परिक्रमा होता है। इसमें राधा कुंड, श्याम कुंड और इसमें गिरी गोवर्धन पर्वत, पोचरी गलोटा, राजस्थान, मुखारवेन, ये सब आता है। 5 मिनट दर्शन करा। చిన్న పరిక్రమ, పెద్ద పరిక్రమ ఉంటది. छोटे परिक्रमा बड़े परिक्रमा 2 होता है। फर्स्ट छोटे परिक्रमा 9 किलोमीटर्स, చిన్న పరిక్రమ 9 కిలోమీటర్లు, బడే పరిక్రమ 12 కిలోమీటర్స్, పెద్ద పరిక్రమ 12 కిలోమీటర్లు. పరిక్రమాలు కవర్ చేయాలన్నమాట. కోరికలు కోరిన వారు ఉంటారు కదా, जो लोग मन्नत मांगते हैं वो लोग सो के भी जाते हैं, पैदल भी जाते हैं. सो के एक स्पॉन्ज वाला सीट होता है बड़ा वाला, उसमें सो के सामने किधर तक हाथ जाता है उधर तक एक పత్తర్ సీట్ ఉంటది అనమాట. ఒక స్పాంజ్ సీట్ మీద పడుకొని ఎంతవరకు చేయాలంటే అంతవరకు ఒక రాయి లేకపోతే ఒక చెంబు, ఒక బ్యాగ్ ఏదో పెడతారు, చిన్న వస్తువు. అంటే అక్కడి వరకు నేను నడిచాను అని అర్థం. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ స్పాంజ్ పెట్టి అక్కడ నుంచి మళ్ళీ పడుకొని అక్కడ నుంచి మళ్ళీ రాయి పెడతారు అనమాట. అలా పడుకొని చేయడానికి జనరల్లీ మీకు 1 to 2.5 days పట్టేది అంటే నా అంచనా ప్రకారం. ఎందుకంటే 21 కిలోమీటర్స్ అనగానే నాట్ ఈజీ థింగ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే అరుణాచలం ఉంది 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్ అనేది రాత్రి 9 కి స్టార్ట్ చేస్తేనే అరౌండ్ మీకు 14 కిలోమీటర్స్ నడవడానికి అరౌండ్ మీకు పట్టేది 1 o'clock పడుతుంది. అది 21 కిలోమీటర్స్. 2 పరిక్రమలు ఉన్నాయి. అంటే ఒక సైడ్ మీకు 9 కిలోమీటర్స్ చేసిన తర్వాత ఆ టెంపుల్ గోవర్ధన్ గిరి మెయిన్ టెంపుల్ దర్శించుకొని అటువైపు ఇంకో రూట్ తీసుకొని మళ్ళీ 12 కిలోమీటర్స్ నడవాలి. ఎక్కువ 12 months ఉంటుంది కానీ ఇది జూన్ మంత్, ఇది మేలో నడుస్తుంది. మీకు కావాలని వీడియో పెడతాను, డ్రైవర్ మాట్లాడింది. ఫుల్ మేళా నడుస్తుంది కాబట్టి ఎక్కువ మంది జనాలు ఉంటారు. కొంచెం కేర్ఫుల్ గా వచ్చి రావాలి. మీరు వాల్యుబుల్ థింగ్స్ అనేది జనరల్ గా ఇక్కడ పిక్ పాకెటింగ్ జరగట్లేదు. ఎందుకైనా మంచిది మీ వాల్యుబుల్ థింగ్స్ గోల్డ్ కానీ, మీ పర్స్ కానీ, మొబైల్ కానీ, ఏదైనా బ్లూటూత్ ఏది ఉన్నా మీ సొంత వెహికల్స్ లో లేకపోతే వదలండి. అంటే మీకు నమ్మకం ఉంటే వదిలేయండి, లేకపోతే మీరు వచ్చినప్పుడు క్యారీ తీసుకుని రండి. మీ వాల్యుబుల్స్ కి మీరే రెస్పాన్సిబిలిటీ. లేకపోతే ఇంకా అతను విష్ణు ఠాకూర్ అని ఒక ఆటో డ్రైవర్ ఉన్నారు, లేకపోతే అతని ఆటోలో వచ్చినా కూడా మీకు సేఫ్టీ ఉంటుంది. ఎందుకంటే మేము వెళ్ళాం కాబట్టి ఆల్రెడీ మేము వెళ్ళింది ఏ టెంపుల్స్ కి వెళ్ళినా స్లిప్పర్స్ కానీ ఏదైనా వాల్యుబుల్స్ అందులో వదిలేసినా అతని దగ్గర ఉంటుంది. మేము ఫోన్ చేస్తే ఆ లొకేషన్ కి వచ్చేస్తున్నారు.
సేఫ్ గానే ఉంటుంది, పర్లేదు, ట్రస్ట్ చేయొచ్చు. చెప్పారు అతని మాటల్లోనే వినండి, మీకు వీడియో పెడతాను. మన నా మాటల మీద అంతగా నమ్మకాలు లేకపోతే गाड़ी से लेंगे, गाड़ी पे छोड़ते हैं हम। నంబర్ కూడా ఇస్తాను అతని డిస్ప్లేలో. కావాలంటే వెళ్ళే ముందు మీరు కన్ఫర్మ్ చేసుకొని మాట్లాడుకోండి ఎంత రేటు, మీరు ఎలాగా తీసుకెళ్తారు కరెక్ట్ అంటే మీకు నమ్మకం కుదిరితేనే వెళ్ళండి. ఇంకా అక్కడ నుంచి మరి గోవర్ధన్ గిరి అయిపోయింది, మెయిన్ టెంపుల్ అయిపోయింది. తర్వాత మేము వచ్చిన తర్వాత మథుర మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ నేను లెఫ్ట్ తీసుకోవాలి. అక్కడ పరిక్రమ జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ అక్కడ బ్యారికేడ్స్ చేశారు. మరి అక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉండాలి యాక్చువల్లీ, అదే ఒక 10 కిలోమీటర్స్ పెరిగింది. అరౌండ్ వచ్చినప్పుడు హార్డ్లీ 10-25 అయింది. ఇక్కడ చెక్ ఇన్ చేసుకుని నైట్ వచ్చేస్తాం. తర్వాత మార్నింగ్ పుష్కర్ స్నానం ఇక్కడ అయింది. ఇక్కడ నుంచి హార్డ్లీ 3 కిలోమీటర్స్ ఉంటుంది. డిస్ప్లేలో ఇస్తాను, కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ పేరు తెలీదు. అక్కడ హోటల్ నుంచి మాకు ఇక్కడ ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ గా మీకు 3.5 కిలోమీటర్స్ ఉంటుంది. జస్ట్ పోగంటలో తీసుకెళ్లిపోతారు 15 minutes లో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి బోట్ రైడ్ ఉంటుంది, అంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకి మీరు వెళ్ళడానికి. ఇక్కడ హార్డ్లీ మనిషికి 150 తీసుకుంటున్నారు బోట్కి. అదే ఫైనల్ ప్రైస్, బార్గెనింగ్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పండితులు ఉంటారు. అక్కడ పండితులతో మీరు మాట్లాడుకోవాలి రేటు. అరౌండ్లీ 1000 లాగా అంటున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ వాళ్ళు టెంట్లు కానీ ఆ సీటు మీరు ఏదైనా పిండ ప్రదానానికి ఏదైనా తేకపోయినా కూడా అక్కడే వాళ్ళు అరేంజ్ చేస్తారు. దానికి కూడా కొంచెం చార్జ్ చేస్తున్నారు, అరౌండ్లీ 300 ఇలాగా. అటువైపు వెళ్ళిన తర్వాత ఈ పిండ ప్రదానానికి కావాల్సిన పదార్థాలు మీరు తీసుకుని వెళ్ళండి. అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ అక్కడ అమౌంట్ చార్జ్ చేస్తున్నారు. ఇది ఇచ్చాము కాబట్టి మీరు 300 ఇలాగా చార్జెస్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్లీ హోటల్స్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, రాత్రి డిన్నర్ ప్యాకేజ్లో ఉంటుంది, లంచ్ ఉండదు. అందుకోసం లంచ్ హోటల్స్ గురించి సర్చింగ్ ఇన్ మథుర.